అసలు అల్లు అర్జున్ కి అంటే ఒక స్టార్ అయ్యుండి కూడా కనీసం రెస్పెక్ట్ లేకుండా తీసుకెళ్లారా? మరి ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా కూడా అదే. ఎందుకంటే అల్లు అర్జున్ అనేవాడు పాన్ ఇండియా స్టార్, క్రేజీ స్టార్, ఐకాన్ స్టార్. అట్లాంటి అల్లు అర్జున్ కేవలం కనీస సమాచారం ఇవ్వకుండా, అంటే పోలీసులు ఉన్నట్టుండి వచ్చి వెంటనే నేను సంధ్య తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ చేస్తున్నామన్నట్టు ఉంటూ తీసుకెళ్లడం మాత్రమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఇదివరకు చాలా ఘటనలు జరిగాయి, కానీ పోలీసులు కొంత ముందస్తు సమాచారం ఇచ్చారు. కనీసం ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి మాత్రం తను విచారణకు సిద్ధంగా ఉన్నాను, నేను పోలీస్ స్టేషన్ రావడానికి సిద్ధము, అన్ని రకాలుగా మీరు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రకటించిన 2 నిమిషాలు మా కుటుంబ సభ్యులతో మాట్లాడి అసలు విషయం వాళ్ళకి ఎవరికి ఏం విషయం తెలియదు, పోలీసులు ఎందుకు వచ్చారు, కనీసం తన కుటుంబ సభ్యులకు కానీ వివరించే అవకాశం కూడా ఇవ్వలేదు, తన దుస్తులు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అంటే అంత తప్పు చేసింది ఏంది అంటే ఇది కేవలం ఇదంతా కూడా ఒక వాంటెడ్లీ తనను రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా సినిమా పరిశ్రమలో తనను కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితుల కారణంగానే ఇట్లా టార్గెట్ చేసి ఉంటారా అని చెప్పేసి ఇటు అల్లు అర్జున్ వర్గులు కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు దీనిపైన పెద్ద ఎత్తున దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అనేవాడు ఇప్పటికే ఇటు పుష్ప 2 సినిమాతో పెద్ద ఎత్తున క్రేజీ స్టార్ గా మారాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ముఖ్యానికి కారణం ఏంటంటే గత రోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం. సో గత ఎన్నికల ముందు దీనికి అంతటికి వివాదానికి మూలము అనుకుంటున్నా. అంటే జనరల్ గా అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి కారణము దానికన్నా ముందు పరిణామాలు చూస్తుంటే గతంలో వైసీపీ ఏపీలో అధికారంలో ఉండేది. నెక్స్ట్ మొన్న జనరల్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి వైసీపీకి అనుకూలంగా ఒక నంద్యాల శాసనసభ్యుడికి అల్లు అర్జున్ ప్రచారం చేశాడు. ఈ ప్రచారమే మొత్తంగా కూడా ఈ అల్లు అర్జున్ కు అదేవిధంగా మెగా కుటుంబానికి మధ్య ఒక కొంత పొలిటికల్ గా కావచ్చు, కుటుంబ పరంగా కొంత విభేదాలు సృష్టించిన కారణమైంది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచే ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, అదేవిధంగా అల్లు ఫ్యామిలీ మధ్య కొంత పొరపచ్చాలు వచ్చాయి. దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ అసలు మెగా ఫ్యామిలీతో టచ్ లో లేడని, కొంత దూరంగా ఉంటున్నట్టు చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. అదే రకంగా నిజమైంది. ఎందుకంటే మొన్న సినిమాకు ముందు కూర్చొని పుష్ప 2 సినిమా సందర్భంగా పెద్ద ఎత్తున ప్రీ ఈవెంట్ ప్రోగ్రామ్ చాలా జరిగాయి, ప్రమోషన్ ప్రోగ్రామ్ చాలా జరిగాయి. అందరూ పెద్ద ఎత్తున అటు ఇండియా బాలీవుడ్ సంబంధించితో టాలీవుడ్ పలు సినిమా దర్శకులు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు అల్లు అర్జున్ కు మద్దతు ఇస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు కావచ్చు, ప్రమోషన్లో భాగంగా పాల్గొన్నారు. వేరే ఇక్కడ చిరంజీవికి వచ్చేసరికి మెగాస్టార్ ఫ్యామిలీ అసలు బ్యాక్ బోన్ చెప్పుకునేట్టు అల్లు అర్జున్ కు బ్యాక్ బోన్ గా చెప్పుకునే మెగా ఫ్యామిలీలో మాత్రం ఒక్కరు కనీసం స్పందించలేదు. పుష్ప 2 ఇంత ఎత్తున ఘన విజయం సాధించింది. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా పుష్ప 2 సంబంధించి కనీసం ఆ ప్రమోషన్ లో కనబడలేదు, ఎక్కడ కూడా చిరంజీవి ప్రస్థానం తీసుకురాలేదు. పుష్ప 2 సంబంధించి ఇటు వర్గం అటు వర్గం ఎక్కడ కూడా సంబంధం లేకుండా మాకు పట్టేమీ లేనట్టుగా ఉన్నారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఇటు అల్లు అర్జున్ కావచ్చు, మెగా ఫ్యామిలీ మధ్య కొంత డీవియేషన్స్ వచ్చాయి అని చెప్పేసి ఒక స్పష్టత వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ అరెస్ట్ జరగడం మాత్రం కొంత ఇటు టాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంత పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఈ అరెస్ట్ అనేది ముమ్మాటికి పొలిటికల్ గా జరుగుతుంది. అంటే అల్లు అర్జున్ వేధించడానికే, ఇట్లా ఇబ్బంది పెట్టడానికే ఈ అరెస్ట్ చేశారని చెప్పేసి ఇటు అల్లు అర్జున్ అభిమానులు, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా కొంత ఏంటంటే చాలా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తన సంబంధం లేకుండా ఒక చిన్న కేసు జరిగింది, ఆ కేసుకు విచారించిన సిద్ధంగా ఉన్న సందర్భంలో ఈ అరెస్ట్ చేయడం, పోలీసులు ఇట్లా కొంత అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్ ను కూడా మినిమం కట్టసిగా కొంత రెస్పెక్ట్ తను కనీసం మినిమం అది లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం మాత్రం కొంత ఇది చాలా ఇబ్బందిగా మారింది. తమను చాలా అవమానకరంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించి మామ కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొంత ముఖ్య నేతలతో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. అలాంటి క్రమంలో కూడా ఇప్పుడు ఈ అరెస్ట్ జరిగిన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం మాత్రం కొంత ఇటు సంచలనంగా మారుతుంది. అంటే ఇది ఒక రకంగా అల్లు అర్జున్ పై కక్ష సాధింపు చర్యలో భాగంగా జరిగిందా, లేదంటే పోలీసులు తమ విధులు తాము చేసుకొని పోతున్నారా, చట్టం ప్రకారం తమ పని తాము చేసుకుంటున్నారా అని చెప్పేసి 2 రకాల చర్చలకు దావిస్తా ఉంది. ఈ మొత్తానికి అయితే ఈ రోజు ఈ అల్లు అర్జున్ సంబంధించి మాత్రం ఒక పెద్ద ఎత్తున సెన్సేషన్ నేషనల్. రాధాకృష్ణ, దీనిపై ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎన్ని గంటల పాటు విచారణ చేయనున్నారు అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ ని కూడా ఏమైనా విచారణ చేసే అవకాశాలున్నాయి? ఇప్పటికే థియేటర్ యాజమాన్యాన్ని విచారణ చేశారు కాబట్టి మరి ఈ క్రమంలో అల్లు అర్జున్ ని ఎప్పటివరకు విచారణ చేయనున్నారు? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ఇప్పటివరకు ఎప్పుడు క్లారిటీ రానుంది విషయం? ఇప్పుడే మరి కాసేపట్లో అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ చేరుకుంటారు. అల్లు అర్జున్ అక్కడ చేరుకున్న తర్వాత
పోలీసులు విచారణ అసలు తొక్కిసలాట జరగడానికి కారణం ఏంది, మీరు అసలు సినిమాకి సంబంధించి ముందే బెనిఫిట్ షోలు ఎందుకు వేశారు, బెనిఫిట్ షోలు వస్తే ఇంతమంది జనాలు వస్తారని కనీసం పోలీసులకు ముందస్తుగా మీరు ఏమైనా సమాచారం ఇచ్చారా? ఆ థియేటర్ యజమాని కావచ్చు, మీ పుష్ప టీమ్ సభ్యులు కావచ్చు, పోలీసులకు కొంత ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేకపోయారు? అక్కడైనా సరైన భద్రతా వ్యవహారాలు, మాకు ఇట్లాంటి ఇంతమంది క్రౌడ్ వస్తారు, ఇంతమంది టికెట్లు మేము ఇస్తున్నాము, ఇంత మీ స్థాయిలో అట్లా అల్లు అర్జున్ కూడా సినిమా చూడడానికి వచ్చాడు, ఇవంతా కూడా పోలీసులకు కొంత మీరు పూర్తి స్థాయి సమాచారం ఇచ్చుంటే ఈ రోజు ఒక రేవతి అనే ఆ మహిళ చనిపోయి ఉండేది కాదు. పోలీసులు మీరు కొంత సమాచారం ఇచ్చుంటే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేవారు అని చెప్పేసి ఇటు పోలీసులు అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశం ఉంది. అది ఇప్పుడే పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు కాబట్టి మరి కొద్ది 2-3 గంటల పాటు అసలు ఈ కేసు సంబంధించి అల్లు అర్జున్ విచారించి తర్వాత పోలీసులు దీనిపైన ఒక అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షోస్ ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళా రేవతి ప్రాణాలు కోల్పోయింది. అయితే దీనిపై సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ లోని నివాసానికి పోలీసులు చేరుకోవడంతో అభిమానులు, బంధువులు అంతా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ అరెస్టు సమయంలో ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి ముద్దు పెట్టి పోలీస్ వాహనం ఎక్కారు అల్లు అర్జున్. అయితే ఆయన్ను చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు. అల్లు అర్జున్ పై ఇప్పటికే 105, 118 బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్స్ ప్రకారం అల్లు అర్జున్ కు 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మీరేం ఆర్డర్ చేయండి, మీరేం ఆర్డర్ చేయండి. ఎందుకంటే అర్థం మార్చుకుంటానికి ఒక మనిషి పంపించాలంటే రూమ్ బయట సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, ఇది చేయటం తప్పలేదు కాదు, ఇదంతా తప్పలేదు. ఈ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం, స్కూల్ నుంచి ఇవ్వడానికి చేశారు. అది ఇది మీకు తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు.
సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళా రేవతి ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన హీరో అల్లు అర్జున్ ని కొద్దిసేపటి కిందట చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 4వ తేదీన అర్ధరాత్రి ఒక దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్ ని కూడా చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మహిళ కుమారుడు కూడా 9 ఏళ్ల కుమారుడు కూడా ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నాడు. 2 రోజులు ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా 2 రోజుల పాటు ఆ బాలుడు కోమాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పైన అలాగే సంధ్య థియేటర్ పైన కూడా కేసు నమోదైన విషయం సంఘటన విదితమే. అయితే ఇప్పటికే ఈ కేసు విషయంలో సంధ్య థియేటర్ యజమాని మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. సో మొత్తానికి ప్రస్తుతానికి నెట్టింట కూడా అందరూ కూడా తెలంగాణ పోలీసులు చేసిన యాక్షన్ పట్ల అందరూ హర్షిస్తున్నారు. తెలంగాణ పోలీసులు సూపర్ అంటూ కూడా తెలంగాణ పోలీసులు సూపర్ అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు. అల్లు అయినా బొల్లు అయినా తప్పు చేస్తే బొక్కలకే తెలంగాణ పోలీస్ గ్రేట్ స్టెప్, ఈ అవ్వ తగ్గేదేలే వైల్డ్ ఫైర్ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటికే ఆ 35 ఏళ్ల సదరు మహిళ కూడా చనిపోయిన విషయం తెలిసిందే. ఆ కుటుంబ సభ్యులకు కూడా అల్లు అర్జున్ స్వయంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేసి నేను 25 లక్షల రూపాయలు గుడ్ విల్ గెస్టర్ గా ఇస్తున్నాను. ఇదేంటి అంటే వాళ్ళకి ఏదో మరణించినని కాదు, ఒక గుడ్ విల్ గెస్టర్ గా ఇస్తున్నాను. ఫర్దర్ గా కూడా ఫ్యామిలీకి వాళ్ళకి ఎలాంటి సాయం అయినా కూడా నేను చూసుకుంటానని హామీ ఇచ్చిన విషయం తెలిసింది. దీనికి మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒక ప్రకటన చేశారు. ఆ కుటుంబ సభ్యులకి మేము అండగా ఉంటామని చెప్పినప్పటికీ కానీ ఇప్పుడు కేసు ఇటు సంధ్య థియేటర్ పైన అలాగే ఎట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ టీం పైన కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒకటి 118/1 తో పాటు అలాగే 105 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ and 118/1 voluntary causing hurt, grievous hurt by dangerous weapons or means of the భారతీయ న్యాయ సంహిత కింద కూడా ఈ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ ఉంది. అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అక్కడ పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారా, లేకపోతే ఫర్దర్ గా వాంగ్మూలం తీసుకొని ఆ వాంగ్మూలం రికార్డ్ తీసుకొని ఫర్దర్ గా ప్రొసీజర్ కి వెళ్తారా, లేకపోతే కోర్టుకి తీసుకెళ్తారా అనేది కూడా సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. స్పందన అంటే శ్రీచరణ్, ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యజమానితో పాటు మేనేజర్ ని కూడా అరెస్ట్ చేశారు. అలాగే సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ ని కూడా అరెస్ట్ చేసి పిఎస్ కి తరలించారు. ఇప్పుడు అల్లు అర్జున్ విచారణ నిమిత్తం తీసుకెళ్లారు కాబట్టి విచారణ అంటే ఇప్పటి వరకు మిగతా వాళ్ళపై 105, 118 కింద సెక్షన్స్ నమోదయ్యాయి. మరి అల్లు అర్జున్ ని విచారణ తర్వాత అంటే విచారణ ఏ విధంగా సాగే అవకాశం ఉంది? ఏ విధమైన సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయబోతున్నారు? అరెస్ట్ చేస్తారా? ఎలా ఉండబోతోంది అసలు? స్పందన, ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటేమో డిసెంబర్ 4వ తేదీన ఉదయం నుండి అంటే మధ్యాహ్నం నుండి కూడా అల్లు అర్జున్ టీం అక్కడ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఇటు సోషల్ మీడియా వేదికగా గానీ పోస్ట్ చేస్తూ అల్లు అర్జున్ ఈ రోజు సంధ్య థియేటర్ కి వస్తారు, అల్లు అర్జున్ ఈ రోజు ప్రీమియర్ షోకి వస్తారు అని చెప్పి పెట్టారు. కానీ స్పెసిఫిక్ గా అక్కడ టైం అనేది కూడా ఇక్కడ కూడా మెన్షన్ చేయకపోవడము, అట్ ది సేమ్ టైం సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా పక్కనే ఉన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేయకపోవడము, ఒక్కసారిగా క్రౌడ్ విపరీతంగా జనాలు రావడము, అలాగే ఆ మహిళ సదరు చనిపోయిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ అల్లు అర్జున్ ని దగ్గరికి వెళ్లి చేకండి వాళ్ళని క్యూరియాసిటీలో ఉండడము, ఒక్కసారిగా బౌన్సర్లు ఆమెను నెట్టడము అదంతా కూడా చూసాము. అయితే ఈ నేపథ్యంలోనే వాస్తవికంగా పోలీసులు చేసిన ఎఫ్ఐఆర్ నమోదు, స్థానికుల చేత అటు ఎట్ ది సేమ్ టైం క్రౌడ్ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో అక్కడ లైవ్ లో విజువల్ ద్వారా పోలీసులకు దొరికిన సమాచారమే కాకుండా ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆ సంధ్య థియేటర్ మేనేజర్ అలాగే సంధ్య థియేటర్ కి సంబంధించిన 3 ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళతో పాటు అల్లు అర్జున్ ని కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఆ రోజు మీరు ముందుగా ఎందుకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు అంటూ అంటే పోలీసులు వాళ్ళ శైలిలో వాళ్ళు కూడా ఓవరాల్ గా స్టేట్మెంట్ అనేది కూడా రికార్డ్ చేస్తారు. అంటే ఇక్కడ
సంధ్యా థియేటర్ యాజమాన్యానికి మొదలే తెలిసినప్పటికీ అల్లు అర్జున్ వస్తున్నారని, సంధ్యా థియేటర్ యాజమాన్యము ఎందుకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది. సో మరి అల్లు అర్జున్ దీనిపైన ఎలాంటి వివరణ ఇస్తాడనేది కూడా మనకి మరి కాసేపట్లో దీనిపైన పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అంటే శ్రీచరణ్, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా సంచలన విషయాలను బయటపెట్టారు. ఇప్పుడు పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్యా థియేటర్ లో జరిగినప్పుడు తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మూవీలో నటించిన అల్లు అర్జున్ తో నటించిన కీలక నటులు కూడా వస్తున్నారన్న తమకు ఇన్ఫర్మేషన్ లేదని పోలీసులు చెప్తున్నారు. కనీసం థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు, పబ్లిక్ ను కంట్రోల్ చేయడానికి ఎలాంటి భద్రతను కూడా ఫాలో అవ్వలేదు, ఎంట్రీ ఎగ్జిట్ లో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని కూడా పోలీసులే ఇలాంటి విషయాలను చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి ఎవరు బాధ్యులు అనుకోవాలి? డెఫినెట్ గా ఖచ్చితంగా దీనికి బాధ్యత ఇటు అల్లు అర్జున్ టీమ్ తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యమే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే అభిమానులు అందరూ కూడా తమ అభిమాన హీరోని చూడటానికి వచ్చారు. అక్కడ క్రౌడ్ ఎంతమంది వస్తారో ముందుగా ఒక అంచనా కూడా వేయలేకపోయింది సంధ్యా థియేటర్ యాజమాన్యము. ఎంతమంది వస్తారో ఆ ప్రీమియర్ షోకి ఆల్రెడీ మనందరం కూడా చూసాము. విజువల్ లో కటౌట్లు, భారీ కటౌట్లు పైకి వెళ్లి పాలాభిషేకాలు కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ముందస్తుగా ఇంతమంది అభిమానులు వస్తారని కూడా అంచనా వేయకుండా, ఎట్ సేమ్ టైం అల్లు అర్జున్ వచ్చే టైంలో అక్కడ క్రౌడ్ ని కూడా క్లియర్ చేయకుండా ఒక్కసారిగా కూడా అల్లు అర్జున్ బౌన్సర్లు చుట్టుముట్ట అల్లు అర్జున్ కి అండగా ఉన్నప్పటికీ, అంటే ఎవరు మీద పడకుండా వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నప్పటికీ కూడా, కానీ సంధ్యా థియేటర్ యాజమాన్యం మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఇంతమంది క్రౌడ్, యూజువల్ గానే మామూలుగా సాధారణంగా నటులు వస్తేనే క్రౌడ్ అనేది ఎక్కువగా కూడా చీరప్ అన్న విధంగా కూడా ఎక్కువగా వస్తుంటారు. కానీ అల్లు అర్జున్ లాంటి ఒక స్టైలిష్ స్టార్ అటు కర్ణాటకతో పాటు ఇటు ఎస్పెషల్లీ కేరళలో కూడా ఫ్యాన్ పేజ్ ఉన్న అల్లు అర్జున్, సో ఒక స్టైలిష్ స్టార్ గా పేరుందని అల్లు అర్జున్ వస్తున్నాడంటే యూత్ అనేది చాలా క్రేజీగా ఉంటారు. అల్లు అర్జున్ ని కలవాలనే క్యూరియాసిటీ కూడా ఉంటుంది. కానీ ఇలా జరుగుతుంది అని ముందటగా కూడా, అంటే అల్లు అర్జున్ వస్తున్నాడు అని మేనేజ్మెంట్ చెప్పకపోవడము, ఎట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ వచ్చినా కూడా అక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడము, అలాగే ఆ తోపులాట జరగడం, ఆ తోపులాటలో ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు ఇటు బౌన్సర్లు కూడా అందరినీ నెట్టివేయడము, అనంతరం కూడా పోలీసులు అక్కడ ఇమీడియట్ గా ఈ సంఘటన జరుగుతుందని తెలుసుకొని పోలీసులు అక్కడికి రావడము, పోలీసులకి కూడా ఈ యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడము, అక్కడ జరుగుతున్న సంఘటనలు బట్టి ఇమీడియట్ గా పోలీసులు అలర్ట్ అయ్యి అక్కడ వచ్చి లాఠీచార్జ్ చేయడము, ఒక చిన్న పిల్లోడు కూడా స్పృహ తప్పి అక్కడ పడిపోయిన విషయాలు కూడా మనందరం కూడా చూసాము. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇటు సంధ్యా థియేటర్ పైన ఫస్ట్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండబోతోంది అనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. కానీ స్టేట్మెంట్ రికార్డ్ అయితే పోలీసులు చేస్తారో ఆ స్టేట్మెంట్ రికార్డ్ బట్టి కూడా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచర్. బాగుండదు అందుకనే అన్న మీరు ఏ క్రెడిట్ వచ్చినా రాని నాకు ఎట్లే ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఇంకా అల్లు అర్జున్ ఉన్నాడు. కాసేపట్లో వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడి నుంచి కూడా తరలించనున్నారు. ప్రస్తుతం భారీగా పుష్ప 2 సంబంధించినటువంటి అల్లు అర్జున్ అభిమానులంతా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలి వస్తా ఉన్నారు. ఒకసారి పోలీస్ స్టేషన్ ఆవరణలో పరిస్థితిని చూద్దాము. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోలీసులు పెద్ద మొత్తంలో ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు, ఆసుపత్రికి పంపిస్తారనే ఒక సమాచారంతో ఒక్కరొక్కరుగా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఇంతకు ముందే అల్లు అర్జున్ చెందినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నారు. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా అల్లు అర్జున్ అభిమానులంతా కూడా చేరుకున్నారు. ఒక పక్క సినిమా సక్సెస్ సాగుతా ఉంది, మరో పక్క సినిమా కోట్లాది రూపాయలుగా ఈ టికెట్లు అమ్ముడుపోతా ఉన్నాయి. అనుకున్న దానికంటే కూడా ఆదాయం ఎక్కువగా పెరిగింది. ఈ తరుణంలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంపై మాత్రం కొంత అభిమానుల నుంచి వ్యతిరేకత పెరుగుతా ఉంది. అభిమానులు అడ్డుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి పెద్ద మొత్తంలో ఇది హాస్టల్స్ ఉన్నటువంటి ఏరియా, విద్యార్థులు ఉన్నటువంటి ఏరియా కాబట్టి సినిమా అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకూడదు, అల్లు అర్జున్ ని వదిలిపెట్టాలి, అల్లు అర్జున్ పై నమోదైనటువంటి కేసులు ఉపసంహరించుకోవాలంటూ కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. చిక్కడపల్లి పోలీసుల్లో అయితే
టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి కేసు గ్రౌండ్స్ విషయానికి వెళ్దాము. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 3 అరెస్ట్ చేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ యజమానిగా ఉన్నటువంటి ప్రవీణ్ ని, లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీకి చెందినటువంటి 2 కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు అధికారికంగా అరెస్ట్ ని కూడా ధృవీకరించి మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ కేసులో అల్లు అర్జున్ నిందితుడిగా ఉన్నాడు, చిత్ర యూనిట్ కూడా నిందితులుగా ఉన్నారు, సంధ్యా థియేటర్ యజమాని, అల్లు అర్జున్ కి చెందినటువంటి సెక్యూరిటీ వింగ్ నిందితులుగా ఉన్నారు. ఇంకా ఈ కేసులో 4 వైపుల నుంచి అరెస్టు చేయాల్సి ఉంది. ఒకరు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. కేవలం విచారణ నిమిత్తం మాత్రమే జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ కేసులో డైరెక్టర్ సుకుమార్ చిత్ర యూనిట్ ని కూడా పార్టీని చేసి ఇన్వాల్వ్ చేసి దాంట్లో ఇంక్లూడింగ్ వీళ్ళు కూడా అక్యూజ్డ్ కిందికే వస్తారు. అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకుండా కనీసం థియేటర్ యాజమాన్యం ఒక ఎంట్రన్స్ ఒక ఎగ్జిట్ పెట్టకుండా సమాచారం ఇవ్వకుండా ఈ టీం అంతా కూడా సడన్ గా దింపడము, అల్లు అర్జున్ వెంట 50 మంది బౌన్సర్లు రావడము, ఆ బౌన్సర్లంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకుల్ని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేయడము, సినిమా హాల్లోకి వచ్చి థియేటర్ సిబ్బందిని అంతా కూడా బెదిరించడము, బౌన్సర్లంతా కూడా అక్కడి నుంచి చెదరగొట్టడము. ఈ చెదరగొట్టడం కారణంగా రేవతి అనే 36 ఏళ్ల మహిళ దాంట్లో చనిపోవడము, రేవతి కొడుకు ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇంకా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇప్పటివరకు కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు. అతను అన్కాన్షియస్ లో ఉన్నాడు, మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏ టైంలో ఏ రకమైనటువంటి వార్త వినాల్సి వస్తుందో అనేది మాత్రం టెన్షన్ ఇంకా నెలకొంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ చాలా స్పష్టంగా అక్కడ తప్పు చేశాడన్నట్టు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఎందుకంటే ఒక ప్రముఖ హీరో, ఇప్పటికే పాన్ ఇండియా పేరు పొందినటువంటి వ్యక్తి అల్లు అర్జున్, పుష్ప 1 అనుకున్న దానికంటే కూడా అధిక వసూళ్లు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 ఆల్రెడీ 1000 కోట్లు దాటి 1200 కోట్ల వసూలుకు వస్తున్నటువంటి ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పుష్ప 2కి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ప్రమోషన్ జరిగింది, హైప్ వచ్చింది. అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోగా మారాడు. అల్లు అర్జున్ ఇప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్ లో తనకు కూడా ఆ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి హీరో కాబట్టి ఇప్పుడు అతను చేసినటువంటి ఒక తప్పిదం కారణంగా ఒక కుటుంబం రోడ్డు మీదకి రావడము, ఒక కుటుంబంలో ఉన్నటువంటి మహిళ చనిపోవడము, మహిళ కొడుకు ఆసుపత్రి పాలై ఉండడము, ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతా ఉన్నాడు. ఇప్పటికీ చిత్ర యూనిట్ తరపున ఎక్కడ కూడా సానుభూతి ప్రకటించినటువంటి సందర్భాలు లేవు. ఇప్పటి కూడా అల్లు అర్జున్ టీం ఇంకా అల్లు అర్జున్ ని కాపాడే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తనని అరెస్ట్ చేయలేదు, విచారణ నిమిత్తం మాత్రమే అల్లు అర్జున్ ని తీసుకెళ్లారు. మీడియాలో తప్పుడు కథనాలని ప్రసారం చేస్తా ఉన్నారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయలేదంటూ కూడా ఇప్పటికి కూడా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ మరి కాసేపట్లో అల్లు అర్జున్ ని వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడి నుంచి కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ ని అఫీషియల్ గా అరెస్ట్ చూపించి అతన్ని జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి అతన్ని జైలుకు పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ స్పెసిఫిక్ గా పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో అల్లు అర్జున్ నిందితుడు అనేది పోలీసులు దాంట్లో తేల్చారు. అల్లు అర్జున్ నిర్లక్ష్యం, అల్లు అర్జున్ అత్యుత్సాహం, అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్, అల్లు అర్జున్ సమాచారం లేకపోవడము, అల్లు అర్జున్ టీం వచ్చి ఒక్కసారిగా ప్రేక్షకులని నెట్టేయడము, బౌన్సర్లంతా కూడా ప్రేక్షకులను నెట్టే ప్రయత్నం చేయడము, సినిమా హాల్లోకి వెళ్లి ఊపిరాడకుండా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి వీటి బాధ్యులకన్నిటి కూడా కారణం అల్లు అర్జున్ అంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని నిందితుడి కిందికి చేర్చి ఈ రోజు విచారణలో భాగంగా అల్లు అర్జున్ ని జూబ్లీహిల్స్ లో తన అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. పుష్ప 2 ఒక పక్క కలెక్షన్స్ ఇంకా సాగుతా ఉన్నాయి. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ఇప్పటికే రికార్డు బ్రేక్ చేసింది. 1200 కోట్ల వరకు ఇక్కడ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ తరుణంలో పుష్ప 2 హీరోని అరెస్ట్ చేశారని ఒక వార్త తెలుసుకున్న తర్వాత అభిమానులు, సినిమా ప్రేక్షకులు, అల్లువారి కుటుంబానికి సంబంధించిన ప్రేక్షకులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. మరి కాసేపట్లో ఉస్మానియాకు తరలించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. పోలీసులంతా కూడా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్నటి మోహన్ బాబు ఇష్యూ మళ్లీ రిపోర్ట్ అవ్వకుండా, మోహన్ బాబు ఇంటికి పోలీసులు చేరుకోగానే మంచు విష్ణు తరలించినట్టు కూడా ఆ ఘటన రిపీట్ అవ్వకుండా మాత్రం పోలీసులు పకడ్బందీ భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీపీ స్థాయి అధికారిని అల్లు అర్జున్ విచారణిస్తా ఉన్నాడు. అల్లు అర్జున్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. A4 గా అల్లు అర్జున్ ని ఈ కేసులో నిందితుడిగా చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టుని కూడా అప్రోచ్ అయ్యాడు. హైకోర్టులో